వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మేము వచ్చిన 6 వీక్స్ వెకేషన్ అయితే అయిపోయిందనమాట. ఇండియా వచ్చి అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఈసారి మాకైతే మెమరబుల్గా చాలా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట ట్రిప్. సో 6 వీక్స్ వెకేషన్ అయిపోయింది. ఇంకా ఖచ్చితంగా అయితే మేము వెళ్ళాలి. అందుకని చెప్పేసి మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి మాకు 12 o'clock ఏమో మాకు ఫ్లైట్ ఉండింది. సో అది తీసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము అనమాట. మేము ఇంతకుముందే నేను మీకు చెప్పాను కదా, సింగపూర్లో ఒకసారి అయితే స్టే చేద్దాము అని అనుకున్నాను అని. లాస్ట్ వీడియోలో అంటే ఇండియాకి వచ్చే ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను నేను మీకు. సింగపూర్ బాగా నచ్చింది, ఇంకోసారి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకున్నాము. సో అందుకని చెప్పేసి మాకు 12 hours అయితే మాకు టైం ఉంది, ట్రాన్సిట్ టైము. సో అందుకని చెప్పేసి మేము సింగపూర్లో బయట ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకున్నాము. అంతకుముందు నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను, సింగపూర్ ఎయిర్పోర్ట్లోనే మనం చూసేదానికి చాలా అట్రాక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి. సో మేము ఇట్లా ఫ్లైట్ దిగి మేము ఏదైనా ఆలోచించుకుందామని ఇట్లా నడుచుకుంటూ వచ్చేలోపు మాకు ఇదిగోండి ఇట్లాగా అనిపించింది అనమాట. చాలా చాలా బాగుంది కదా, మనం వాటి మీద నడుస్తున్నట్టుగా ఉంది కదా. కానీ యాక్చువల్గా వాళ్ళు మొత్తం ఫ్లోర్ వేసి ఉన్నారనమాట. కింద మొత్తము వాటర్తో ఉండి, తర్వాత ఫిష్ ట్యాంక్ లాగా ఫిషెస్, పెబల్స్, కొన్ని ప్లాంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగా ఉంది అది చూడటానికి. పిల్లలు అయితే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి టైం పాస్ అనమాట. ఎప్పుడైనా ఇట్లా 4 hours, 8 hours, 12 hours హాల్ట్ ఉంటే మాత్రం ఇవన్నీ చూడడానికి మనకు చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా వాళ్ళకు బోర్ కొట్టకుండా ఉంటాయి అన్నమాట. అదే మాకు బాగా నచ్చింది అనమాట సింగపూర్ ఎయిర్పోర్ట్లో. సో మేమైతే మాత్రం బయటికి వెళ్దాము అనుకున్నాము సింగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి. సో ఎప్పట్లాగానే ఇప్పుడు కూడా మనము ఇమిగ్రేషన్ అయితే క్లియర్ చేసేసి బయటికి వెళ్ళాలన్నమాట. మనం ఒకసారి ఇమిగ్రేషన్ క్లియర్ చేసి బయటికి వెళ్తే ఆ ఒక్కసారి మనకు అలౌ ఉంటుంది. మనం ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ చూసుకొని మళ్ళీ మనము ఎయిర్పోర్ట్కి అయితే రావాలి. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి మనము చెక్ ఇన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇమిగ్రేషన్ చేసి బయటికి వెళ్తాము అంటే మనకు పర్మిషన్ అయితే ఇవ్వరు. కాబట్టి ఒకసారి వెళ్ళి మనం అన్నీ చూసుకొని రావాలన్నమాట. యాక్చువల్గా మా సింగపూర్ ఎయిర్పోర్ట్లోనే ఫ్రీ బస్ ఉంటుంది. మనము ఫ్రీ బస్ తీసుకొని మొత్తం సిటీ అంతా చూడొచ్చు. ఫస్ట్ అట్లా అనుకున్నాము, కానీ సిటీ అంతా చూస్తాం కానీ మనం ఎక్కడ కూడా దిగి వాటిని అయితే మనము దగ్గరికి వెళ్ళి చూడం కదా అని చెప్పేసి అనుకున్నాము. అందుకోసం అని చెప్పేసి మేము ఏమి ఆలోచించుకున్నాము అంటే సిడ్నీ కాదు, సింగపూర్ జూకి, తర్వాత సింగపూర్లో బర్డ్స్ పార్క్కి వెళ్దాము అనుకున్నాం అనమాట. చాలామంది చెప్పారనమాట, బర్డ్స్ ప్యారడైజ్ సింగపూర్ జూ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి చూడడానికని, మనకు కూడా బాగుంటుంది అనమాట చూడడానికి అని చెప్పారు. అందుకని చెప్పేది అయితే మేమైతే అవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా సింగపూర్ ఎయిర్పోర్ట్లో చాలా అట్రాక్షన్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పాను కదా. ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక ఫెయిరీ టేల్ థీమ్ అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు అయితే అక్కడ చక్కగా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకోవచ్చు. తర్వాత రెయిన్ ఫారెస్ట్ థీమ్ అని చెప్పాను కదా, ఇదిగోండి రెయిన్ ఫారెస్ట్ థీము. ప్రతి చోట కూడా ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా వాటర్ పడుతున్నట్టు వాటర్ సౌండ్తో చాలా చాలా బాగుందన్నమాట. మేమైతే ఫస్ట్ అయితే రెడీ అయిపోయి ఇమిగ్రేషన్ అయితే క్లియర్ చేసేసి ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇమిగ్రేషన్ క్లియర్ చేసేటప్పుడు నాకు కొంచెం లేట్ అయింది నేను బయటికి రావటం అనేది. నా హస్బెండ్ తర్వాత పాప ఇద్దరైతే బయటకు వచ్చారు. మా పాప ఏమో నేను ఎక్కడే ఇరుక్కుపోయినానేమో, నన్ను ఏం చేస్తారో ఏమో అని పాపం ఫీల్ అయ్యి ఏడ్చింది. యాక్చువల్గా అక్కడ కొంచెం లేట్ అయింది, ఎర్లీ మార్నింగ్ కదా, లేరు ఆఫీసర్స్. అందుకని చెప్పేసి నేను కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. నేను రానేమో అనుకొని పాపం నా కూతురు ఏడుస్తూ ఉంది. ఇంకా మేమైతే క్యాబ్ తీసుకొని మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము. బయట వెదర్ చూస్తే చాలా బాగుంది, పెద్ద ఎండగా లేదు. సరే బాగుంది కదా అనుకున్నాము, కానీ మెల్లగా మెల్లగా అయితే చినుకులు పడ్డము స్టార్ట్ అయింది, రెయిన్ స్టార్ట్ అయింది అనమాట. సరే తగ్గిపోతుందిలే అని చెప్పేసి మేమైతే ముందుకైతే వెళ్ళిపోయాము. మేము అక్కడికి చేరుకునేసరికి దాదాపు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 1/2 hour to 40 minutes పట్టింది మేము బర్డ్స్ ప్యారడైజ్కి వెళ్ళడానికి.
బర్డ్స్ ప్యారడైజ్లో ఏంటంటే బర్డ్స్ షో ఉంటుంది, మనం బర్డ్స్ని దగ్గర నుంచి చూడొచ్చు అని చెప్పేసి మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము. ఇదిగోండి ఫస్ట్ ఎంట్రీలోనే ఇట్లా ఉంటుందన్నమాట. ఒక కేవ్స్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. చాలా బాగుంది. అక్కడ మీరు చూస్తారు మంచిగా వాటర్ సౌండ్ అయితే నాకు వినిపిస్తుంది. ఏంటబ్బా అని చెప్పేసి చూస్తే అసలు నేనైతే భలే థ్రిల్ అయిపోయాను అనమాట. చాలా చాలా బాగా ఏర్పాటు చేసినారు అనమాట. అదిగోండి చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయో, చాలా బాగా ఉన్నాయి కదా. దగ్గర నుంచి వెళ్తే కూడా చాలా బాగా అనిపించింది. పిల్లలు చూస్తే మాత్రం నిజంగా చాలా ఎగ్జైట్ అవుతారు. ఇదిగోండి ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉంది, చాలా బాగుంది కదా. మా పాపకైతే భలే నచ్చింది. ఇంకా అక్కడ నుంచి మనం బర్డ్స్ ప్యారడైజ్ లోపలికి వెళ్ళాలంటే ఇదిగోండి ఇట్లా నేను చెప్పాను కదా, ఒక కేవ్స్ థీమ్ లాగా ఉందని చెప్పేసి ఆ కేవ్స్ లాగా ఉన్న దాంట్లో నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇదిగోండి పైనుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా బాగుంది కదా, ఒక అడవిలో మనం వెళ్తున్నట్టుగా ఉంది. మొత్తం ఫారెస్ట్ థీమ్ అయితే ఉంది, చాలా బాగుందన్నమాట. ఇంకా యాక్చువల్గా ఈ బర్డ్స్ ప్యారడైజ్కి అయితే మాకు బర్డ్స్ ప్యారడైజ్కి తర్వాత సింగపూర్ జూకి మాకు మొత్తం 150 సింగపూర్ డాలర్స్ అయితే పట్టాయి ముగ్గురికి అయితే. సో బర్డ్స్ ప్యారడైజ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు చాలా చాలా రెస్టారెంట్స్ అయితే మనకు కనిపిస్తాయి. మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకైతే మాత్రం బీభత్సంగా ఆకలిస్తూ ఉన్నింది, అందుకని చెప్పేసి మేము ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. నిజంగా ఎంత బాగుందంటే ఆ రెస్టారెంట్, ఫస్ట్ లోపలికి వెళ్తూనే ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది నాకైతే, చాలా బాగా నచ్చింది. మొత్తము నీట్గా అరేంజ్ చేసి ఉన్నారు, చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని బయటికి వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో, మొత్తం గ్రీన్గా పచ్చగా ఎంత ఆహ్లాదంగా ఉందో ఆ ప్లేసు. అదిగోండి చూస్తున్నారు కదా బయటికి ఎంత బాగుందో అసలు, ఆ మొత్తం గ్లాస్లో నుంచి బయటికి చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంది. ఇంకా మేమైతే బిర్యానీ తిందాము అని చెప్పేసి మొత్తానికైతే డిసైడ్ అయిపోయాం అనమాట. అక్కడ నుంచి కూడా బయటకు వచ్చి కూర్చుంటే ఇంకా వ్యూ బాగుంది అని చెప్పేసి బయట వాళ్ళు ఇట్లా మనకు ఒక ఉయ్యాలలాగా మనకైతే అరేంజ్ చేసి ఉన్నారు అనమాట. వాటి మీద కూర్చుంటే చాలా బాగుంది. మేమైతే బిర్యానీ తర్వాత మా పాపకైతే ఒక బర్గర్ అయితే పెట్టామన్నమాట. కానీ బర్గర్ పెద్ద నచ్చలేదు మా పాపకు కూడా. మేము కూడా మొత్తం మా పాప కూడా బిర్యానీయే తినేసింది అనమాట మాతో పాటు. సో మేమైతే చక్కగా ఫుడ్ అయితే తినేసి, నాకైతే మాత్రం ఫుల్గా ఆకలేసింది, నేనైతే బాగా తినేసినాను. ఇంకా మెల్లగా అయితే అక్కడ నుంచి షోకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదిగోండి షోకి స్టార్ట్ అయ్యే ముందు మనమైతే ఫారెస్ట్లో నడుస్తున్నది అయితే ఎట్లాగా అయితే మాత్రం అనిపిస్తుంది. ఇదే అనమాట ఎంట్రన్స్ బర్డ్స్ ప్యారడైజ్కి. మనము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మనమైతే వాటిని చూపించి ట్యాప్ చేయాలి. మనకు అక్కడ ఎంట్రీ గేట్స్ అయితే ఉన్నాయి, ఆ ఎంట్రీ గేట్స్ దగ్గర అయితే అవి చూపించి ట్యాప్ చేస్తే మనకు లోపలికి అలౌ చేస్తారనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఒక సైడ్ షాప్స్ ఉన్నాయి, ఇంకో సైడ్ అయితే మనకు ఫోటో బూత్ లాగా అరేంజ్ చేసి ఉన్నారనమాట. ఒక ఫారెస్ట్లో మనం కూర్చొని మన ఫొటోస్ అయితే తీసుకున్నట్టుగా ఉంటుంది. సరే మనం రిటర్న్ వచ్చినప్పుడు అయితే నేను మీకు అది చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు బర్డ్ షోకి అయితే టైం అయిపోతుందని చెప్పేసి మేము కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాము. నేను చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడ అసలు వాటర్ ఫాల్స్ అయితే పెట్టున్నారని. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అట్లా కూర్చొని చూస్తూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. సో నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము బర్డ్ షోకి వెళ్దాము అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. లోపలికి వెళ్తూ ఉంటే అదిగోండి అక్కడ చూడండి పెంగ్విన్స్ నిలబడి ఉన్నాయి. ఈ పెంగ్విన్స్ కేవ్కి దారి ఇది అన్నట్టుగా అవన్నీ కూడా అటువైపు చూపిస్తూ ఉన్నాయి. సో మనం అవి కూడా మనం విజిట్ చేద్దాము. పెంగ్విన్స్ కేవ్ కూడా ఉంది లోపల. సో అక్కడికి మనము బర్డ్స్ ప్యారడైజ్కి వెళ్ళాలి అంటే మనకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇట్లా మనకు ఒక ట్రైన్ వస్తుంది అనమాట. ఆ ట్రైన్లో అయితే మనల్ని తీసుకెళ్తారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. టికెట్కి ఇవన్నీ కూడా ఇంకా లోపలికి వెళ్ళాక వాళ్ళే మనల్ని తీసుకెళ్తారు అనమాట. ఇలా ట్రైన్ వస్తుంది, ఈ ట్రైన్లో అయితే ఎక్కి కూర్చొని మనము బర్డ్ షోకి వెళ్ళాలి. అక్కడ మనకు నేను చెప్పాను కదా 1, 2, 3 గేట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ గేట్లో అయితే మనం ఇప్పుడు బర్డ్ షోకి వెళ్తున్నాము, టైం అయితే అయింది. సో మేమైతే ఇందులో కూర్చొని వెళ్తున్నాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది వెదరు. పిల్లలకైతే మాత్రం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు.
మీకు తెలిసిందే కదా, నాకు కూడా ఇట్లాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను కూడా చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. నా ఫేస్లో మీరు చూడొచ్చు. ఫస్ట్ యాక్చువల్గా ఫ్లైట్ దిగిన తర్వాత చాలా అంటే చాలా అలసిపోయిన ఫీలింగ్ ఉండింది. ఎందుకంటే 4:35 కదా మన ఇండియన్ టైం ప్రకారం. నిద్ర వస్తూ ఉన్నింది. వెళ్దామా వద్దా అనుకున్నాం, కానీ ఒకసారి రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలా ఫ్రెష్గా అనిపించింది. వెదర్ కూడా చాలా బాగుంది. బయటకు వచ్చిన తర్వాత ఇట్లా బర్డ్స్ అవన్నీ చూస్తూ ఉంటే మాత్రం హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి మేమైతే బర్డ్ షోకి వచ్చాము. బర్డ్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే మనకు రకరకాలుగా బర్డ్స్ అయితే చూపిస్తారనమాట. చాలా రకాల బర్డ్స్ చూపిస్తారు. వాటి గురించి, వాటి పుట్టుక గురించి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, తర్వాత అవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి, ఏ సీజన్లో అవి ఎక్కువగా మరి వలసకి వెళ్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా వాటి గురించి చెప్పారు. చాలా పిల్లలకైతే చాలా నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా కొన్ని బర్డ్స్ని అయితే ఇట్లా మన దగ్గరికి అయితే తీసుకొని వస్తారనమాట. అవి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా క్యూట్గా మాట్లాడతాయి. చాలా చాలా బాగుంటుంది అవి చూడడానికి. ఇదిగోండి ఈవిడైతే మన దగ్గరికి అయితే తీసుకొని వస్తుంది. పిల్లల దగ్గర నుంచి చూసినప్పుడు మాత్రం బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా బాగుంది కదా, చాలా పెద్దగా ఉంది అసలు బర్డ్. మామూలుగా అయితే ఇవన్నీ మనం దగ్గర నుంచి చూడలేం కదా, అవి మాట్లాడుతూ ఉండడము, అవి డ్యాన్స్ చేయటము, ఇవన్నీ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. షో ఎండింగ్లో అయితే మాత్రం మొత్తం బర్డ్స్ చూపించిన అన్నీ కూడా ఒకేసారి బయటకు వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. ఒకేసారి బయటకు వచ్చేసరికి భలే అనిపించింది అనమాట. ఇదిగోండి వస్తున్నాయి చూడండి. షో అయిపోయిన తర్వాత అయితే వాటి దగ్గరికి వెళ్ళి అయితే మనం ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. మరి లోపలికి వెళ్తే మరి పే చేయాలేమో నాకైతే తెలీదు. నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, తర్వాత చూసాను అనమాట. మేమైతే బయట నుంచి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా వరకు అక్కడే టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. ఈ బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి కూడా ఆస్ట్రేలియా బర్డ్సే అంట. ఇవి పింక్ లేక్లో ఉంటాయంట చాలా. కాకపోతే సిడ్నీకి చాలా దూరం అనమాట ఆ పింక్ లేక్. మరి ఎప్పుడు వెళ్తామో ఏమో తెలీదు. ఇంకా అక్కడ షో అయిపోయిన తర్వాత మేమైతే బర్డ్స్ లోపల దగ్గర నుంచి చూడడానికి అని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము. కానీ అనుకోకుండా ఇదిగోండి ఇట్లా సడన్గా వర్షం అయితే మాత్రం పడింది. చాలా చాలా పెద్ద వర్షం అయితే పడింది. ఆ బర్డ్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి అనమాట వర్షం పడేసరికి. కొన్ని బర్డ్స్ అయితే ఇదిగోండి ఇలా దగ్గర నుంచి అయితే మేము కొన్ని చూసాము. కానీ ఇంకా ఆగిపోదామా అనుకున్నాము. వచ్చింది అయితే మాత్రం బర్డ్స్ చూడడానికే కదా, సరే వర్షం పడితే పడింది అని చెప్పేసి వర్షంలోనే మేమైతే అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. వర్షంలో మనము అడవిలో నడుస్తూ ఉంటే పక్షుల్ని చూడడము అన్నట్టుగా ఉందన్నమాట. ఇదిగోండి చాలా రకరకాల పక్షులు చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. మనకు వాళ్ళు ఒక మ్యాప్ అయితే ఇస్తారు. ఆ మ్యాప్ అయితే మనం చూస్తూ ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. ఇదిగోండి పైనుంచి కూడా నేను ఇందాక మనకు షోలో చూపించిన బర్డ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మళ్ళీ కనిపిస్తాయి. చాలా వరకు డక్స్, పెలికాన్ బర్డ్స్ చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి పైనుంచి వ్యూ అయితే ఇట్లా ఉంది. రకరకాల పక్షులు అయితే అట్లా ఎగురుతూనే ఉన్నాయన్నమాట, తిరుగుతూ ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి
వర్షం పడకపోతే ఇంకా బాగా చూసేవాళ్ళమని మాకు అనిపించింది. తర్వాత లోపలికి వెళ్తే ఇట్లుకోండి ఇలా కొన్ని థీమ్స్ అయితే వాళ్ళు పెట్టినారనమాట. నెక్స్ట్ థీము ఇట్లా పిల్లలు అయితే అక్కడ కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేస్తారు. నాకు క్యూట్గా అనిపించింది. మా పాపకు కొన్ని ఫొటోస్ అయితే తీశాను. అన్నీ నేను చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో అయితే స్టేటస్లు పెట్టడము, స్టోరీస్ పెట్టడము, కొన్ని పిక్స్ కూడా నేను షేర్ చేశాను. కావాలంటే మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు అనమాట. సో మొత్తానికైతే మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. చాలా వరకు చూడగలిగినవన్నీ చూసామన్నమాట బర్డ్స్. ఇంకా అక్కడి నుంచి అయితే నేను మీకు వీడియోలో వచ్చే ముందు చెప్పాను కదా పెంగ్విన్స్ కేవ్ ఉందని చెప్పేసి, అక్కడికైతే మేము వెళ్ళిపోయాం అనమాట. ఇదిగోండి పెంగ్విన్స్ కేవ్కి అయితే వచ్చాము. లోపల మీరు చూడొచ్చు చాలా చాలా పెంగ్విన్స్ ఉన్నాయి కదా. అవన్నీ కూడా మనకి ఇదిగోండి దగ్గర నుంచి కూడా చూడొచ్చు. అవన్నీ ఇక్కడ స్విమ్ చేస్తూ ఉంటాయి. మనకు గ్లాస్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఇదిగోండి ఎంత క్యూట్ ఉన్నాయి కదా, చాలా క్యూట్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి అన్నమాట ఇవి. మనము లోపలికి వెళ్ళటానికి యాక్చువల్గా ఇక్కడ మరి అలౌ లేదు. సిడ్నీలో అయితే మనం వెళ్ళొచ్చు. అది మేమైతే ఇట్లా ఒక ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్లో నుంచి మనం లోపలికి వెళ్తే వాటిని దగ్గర నుంచి అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడైతే లేవు అలాంటివి. ఇంకా మొత్తం మేమైతే అన్నీ చూసుకొని మెల్లగా అయితే బయటకు వచ్చాము. వర్షం అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ పడుతుంది. ఇంకా మేమేమనుకున్నామంటే ఇంకా ఇంత వర్షంలో మేము అప్పటికే బాగా తడిసిపోయి ఉన్నామన్నమాట. ఇంకా జూ కూడా మేము బుక్ చేసుకున్నాం కదా, ఇంకా జూకు వద్దులే అని చెప్పేసి మేము డ్రాప్ అయిపోయాము. సరే ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుదాము అని చెప్పేసి అనుకునే లోపు ఇదిగోండి మాకు ఒక చిన్న నత్త స్నేయిల్ కనిపించింది. ఇవన్నీ పిల్లలకి చూపిస్తే చాలా బాగుంటుంది కదా, మా పాపకు చూపిస్తూ ఉన్నాను అనమాట. చూడండి అది కొంచెం మెల్లగా కదిలిస్తే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది దాని షెల్లోకి. బాగుంది కదా. చిన్నప్పటి మెమరీస్ అయితే నాకు గుర్తొస్తున్నాయి అనమాట. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా క్యాబ్ బుక్ చేసుకునే లోపు అయితే ఇంకా మేము వచ్చే లోపు అయితే బయటికి వెళ్దాము అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము. వర్షం అయితే మాత్రం చాలా చాలా ఎక్కువగా పడుతుంది. ఇంకా అయినా సరే ఇంకైతే మేమైతే అప్పటికే మాకు ఎందుకో అలసట వచ్చింది. ఇంకా జూకి వద్దని చెప్పేసి డ్రాప్ అయిపోయాం కదా. ఇదిగోండి నేను చెప్పా కదా రిటర్న్ వచ్చేటప్పుడు నేను మీకు చూపిస్తాను అని చెప్పేసి, ఇదిగోండి దగ్గర నుంచి చూస్తే ఇట్లా ఉందన్నమాట. ఇంకా మేమైతే క్యాబ్ తీసుకొని వచ్చేసాము. చాలా చాలా అలసిపోయాము. ఎందుకో అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా మేము ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఇదిగోండి నాకు ఈ విధంగా కనిపించింది అనమాట. అవి కూడా నేను స్టేటస్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము సిడ్నీకి స్టార్ట్ అవ్వడానికి చాలా టైం ఉంది. బట్ మేము ట్రై చేసాము మళ్ళీ ఇంకొకసారి వర్షం తగ్గిన తర్వాత బయటకు వెళ్దాము అని చెప్పేసి. నేను మీకు ఆల్రెడీ చెప్పున్నా కదా, ఒకసారి కనుక మనం ఇమిగ్రేషన్ క్లియర్ చేసి బయటకు వెళ్తే మాత్రం మళ్ళీ అన్నీ చూసుకొని రావాలి. మళ్ళీ అయితే అలౌ చేయరనమాట. సో చాలా ఒక 7 hours మేము అట్లా వెయిట్ చేసి మళ్ళీ సిడ్నీకి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సిడ్నీకి మేము రీచ్ అవ్వాలంటే 8 hours జర్నీ అనమాట సింగపూర్ నుంచి. ఆ 8 hours మేము ఎట్లా నిద్రపోయామో కూడా మాకు గుర్తులేదు. ఫుల్గా అయితే మొత్తం నిద్రపోయాము ఫ్లైట్ అంతా. సో ఇదండి మా ఇండియా ట్రిప్, ఇంతటితో ఎండ్ అయిపోయింది. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి.